జాతీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంటే ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. 2027 తొలి మాసాల్లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో అక్కడ రాజకీయం అప్పుడే వేడెక్కుతుంది. ముఖ్యంగా 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన వారి కుటుంబ సభ్యులకు పంజాబ్లో ప్రాధాన్యత లభిస్తోంది. ఇందిరా హంతకుల్లో ఒకడైన కేహర్ సింగ్ కుమారుడు సత్వంత్ సింగ్కు అక్కడ ప్రాంతీయ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. మరి ఆ విశేషాలేంటి? అలాంటి ఇందిరా హంతకుల కుటుంబాలకు ఇంతకాలానికి ఎందుకు టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ఇందిరాగాంధీ హత్యను ఈ దేశం బహుశా ఎప్పటికీ మర్చిపోదు. తన బాడీగార్డులు సిక్కు ఉగ్రవాదుల సానుభూతిపరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇందిర ఉదంతం మరోసారి చర్చకొస్తోంది. ఎందుకంటే ఆమెను చంపిన కెహర్ సింగ్ కుమారుడు సత్వంత్ సింగ్ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. పంజాబ్లో ఫతేగర్ సాహిబ్ జిల్లా బస్తీ పఠాన్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడి నుంచే అమృత్పాల్ సింగ్ పార్టీ అయిన అకాలీదళ్ వారిస్ పంజాబ్ దే ADWPD తమ అభ్యర్థిగా 61 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయిన సత్నాం సింగ్ పేరు ఖరారు చేస్తుంది. ఈ సత్నాం సింగ్ ఎవరో కాదు, మాజీ ప్రధాని ఇందిరా హత్య కుట్ర కేసులో మరణశిక్ష అనుభవించిన కెహర్ సింగ్ కుమారుడు కావటం గమనించాల్సిన అంశం. సత్వంత్ సింగ్ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో తమ సమాజాన్ని కానీ సిక్కు పందా కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను కానీ తాము ఏనాడు మర్చిపోలేదని, ఆ పోరాటాల వారసత్వం కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమృత్పాల్ సింగ్ తండ్రి తర్సేమ్ సింగ్ ప్రకటించారు. 1984 అక్టోబర్ 31న ఆపరేషన్ బ్లూ స్టార్ నిరసనగా నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సొంత బాడీగార్డులు బియాన్ సింగ్, సత్వంత్ సింగ్లు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. బియాన్ సింగ్ అక్కడికక్కడే కాల్పులో చనిపోగా సత్వంత్ సింగ్తో పాటుగా ఈ హత్యకు ప్లాన్ చేసిన కెహార్ సింగ్లు కోర్టు ఉరిశిక్ష విధించింది. 1989లో తీహార్ జైలు వీరిద్దరిని ఉరితీశారు. అయితే ఆ హంతకుల కుటుంబాలను పంజాబ్ రాజకీయాలు ఎప్పుడూ వదిలేయలేదు. బియాన్ సింగ్ భార్య విమల్ కౌర్ గతంలో ఎంపీ గెలవగా ఆయన కుమారుడు సరబ్జిత్ సింగ్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఫరీద్ కోట్ నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కెహార్ సింగ్ కుమారుడు సత్నాం సింగ్ వంతొచ్చింది. హంతకుల కుటుంబాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. పంజాబ్లో సాంప్రదాయ అకాలీదళ్ బలహీనపడ్డంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు పంథీక్ ప్రాంతీయ సెంటిమెంట్ అమృత్పాల్ సింగ్ వనకు బలంగా ఉపయోగించుకుంటోంది. తాము త్యాగధనుల కుటుంబాలను ఆదుకుంటామని చెబుతూనే పరోక్షంగా 1980 నాటి వేర్పాటువాద భావోద్వేగాలు మళ్లీ రగిలిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల కోసం పాత రక్తపాతాన్ని, ఉగ్రవాద మూలాలను త్యాగాలుగా చిత్రీకరించటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు జనసామాన్యం నుంచి మొదలవుతున్నాయి. ఇందిరాగాంధీకి భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న బియాన్ సింగ్ ప్రధానిపై మొదట కాల్పులు జరిపారు. హత్య జరిగిన వెంటనే సంఘటనా స్థలంలో ఇతర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో బియాన్ సింగ్ మరణించారు. మరో సెక్యూరిటీ గార్డ్ అయిన సత్వంత్ సింగ్ బియాన్ సింగ్ కాల్పులు జరిపిన వెంటనే తన ఆటోమేటిక్ ఆయుధంతో ప్రధానిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ సత్వంత్ సింగ్ను భద్రతా బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. ఇక ఈ హత్య కుట్రలో బియాన్ సింగ్కు బంధువైన కెహార్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఇందిరాగాంధీ హత్యకు పథకరచన చేశారనే ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ 120B కింద పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేశారు. అలాగే ప్రధాని భద్రతా సిబ్బందిలో ఉన్న బల్బీర్ సింగ్ అనే మరొక ఉద్యోగి కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత భారత సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సత్వంత్ సింగ్, కెహార్ సింగ్లకు మరణశిక్ష ఖరారైంది. 1989 జనవరి 6న వీరిద్దరినీ తిహార్ జైల్లో ఉరితీశారు. బల్బీర్ సింగ్ను ఆధారాలు సరిపోకపోవడంతో సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. హత్య కేసులో ప్రధాన నిందితుడైన బియాన్ సింగ్ కుటుంబం పంజాబ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా పంథీక్ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 1989 లోక్సభ ఎన్నికల్లో బియాన్ సింగ్ భార్య విమల్ కౌర్ ఖల్సాతో పాటుగా ఆయన తండ్రి సుచాల్ సింగ్ కూడా ఎంపీలుగా విజయం సాధించడం గమనించాల్సిన అంశం. ఇదే వారసత్వం కొనసాగిస్తూ బియాన్ సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ ఖల్సా 2024 లోక్సభ ఎన్నికల్లో ఫరీద్ కోట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో ఎంపీగా పార్లమెంటుకి ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ఇందిరా హత్య కుట్ర కేసులో మరణశిక్ష అనుభవించిన కెహార్ సింగ్ కుటుంబం ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతోంది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన కెహార్ సింగ్ కుమారుడైన 61 ఏళ్ల సత్వంత్ సింగ్
అమృత్పాల్ సింగ్ నేతృత్వంలో అకాలీదళ్ వారీస్ పంజాబ్ దే పార్టీ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అలాగే కెహార్ సింగ్ మేనల్డ్ సుఖ్వీందర్ సింగ్ అగ్వాన్కు కూడా పార్టీ పార్లమెంటరీ బోర్డులో కీలక బాధ్యతలు అప్పగించడంతో ఈ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం భారీగా పెరిగినట్టయింది. ఇందిర హత్య తర్వాత బియాన్ సింగ్, సత్వంత్ సింగ్, కెహార్ సింగ్ల కుటుంబాలు, వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులైపోయాయి. ఈ కుటుంబాలు దశాబ్దాల పాటు భద్రతా సంస్థలు, పోలీసుల నిరంతర నిఘా నీడలో బతకాల్సి వచ్చింది. ఏ చిన్న ఘర్షణ జరిగినా ముందుగా వీరినే విచారించటం, పదే పదే పోలీస్ స్టేషన్కు పిలవడంతో వీరు తీవ్ర మానసిక క్షోభనుభవించారు. హత్య జరిగిన కొత్తలో ఈ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవటం, ప్రైవేటు ఉద్యోగాల్లో వివక్ష ఎదురవ్వటం వంటి సమస్యలొచ్చాయి. బ్యాంకులు, ప్రభుత్వ పథకాల లబ్ధిలో వీరు చిన్నచూపుకు గురయ్యారు. సాధారణ సమాజం వీరిని ఉగ్రవాదులు, హంతకుల కుటుంబంగా చూడగా కేవలం తీవ్రవాద భావజాలం ఉన్న సిక్కు వర్గాలు వీరిని త్యాగదనులుగా కొలిచాయి. ఈ రెండు విపరీత ధోరణుల మధ్య ఆ కుటుంబాల నెక్స్ట్ జనరేషన్ సాధారణ జీవితం గడపలేకపోయిందని చెప్పాలి. ఈ క్రమంలో కెహార్ సింగ్ కుమారుడు సత్నామ్ సింగ్ కాస్త ఆలస్యంగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడినా మిగతా వారసులకు ఉపాధి, వ్యాపార అవకాశాల్లో అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయంటారు స్థానిక సిక్కులు. తాజా పరిణామం పంజాబ్లో ప్రధాన రాజకీయ పక్షాలైన ఆప్, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, అలాగే బీజేపీలకు కొత్త సవాల్గా మారిందనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో సరబ్జిత్ సింగ్ గెలుపు, ఇప్పుడు కెహార్ సింగ్ కుమారుడి పోటీ పంజాబ్ రాజకీయాల్లో ఫన్తిక్ సెంటిమెంట్ ఎంత ప్రభావం చూపుతుందనే దానికి అద్దం పడుతున్నాయి. మరి ఈ పరిణామం కేవలం ఒక కుటుంబ లెగసీని కాపాడుకునే ప్రయత్నమా, లేక పంజాబ్ను మళ్లీ పాత తీవ్రవాద ఆలోచనల వైపు నెట్టే రాజకీయ వ్యూహం అనేది రాబోయే 2027 ఎన్నికల ఫలితాలతో క్లారిటీ వస్తుందంటున్నారు విశ్లేషకులు.